వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్, శ్రీనగర్ వెళ్ళేసరికి ఛాలెంజ్ అప్పటికి అలాగే ఉందంటారా? మారింది అప్పుడు మీరు నేను అడుగుపెట్టినప్పుడు ఇంకా అది పీక్, అది టర్నింగ్ అవుతుంది. ఎట్లా అంటే ఓ చిన్న దూడ నుంచి లైక్ ఐ సెడ్ బయలుదేరాను. ఓ జిప్సీ బండి వచ్చింది పోవడానికి. అదే కదా సామాను డిస్ట్రిక్ట్ డోడాలో వదిలిపెట్టాను. ఏం తెలియదు, శ్రీనగర్ ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం పోవటం అది. జిప్సీలు ఎక్కి చేరి 200 కిలోమీటర్లు డోడా నుంచి బట్టోత్ వచ్చి అక్కడి నుంచి శ్రీనగర్లో ఎంటర్ అయ్యాను. ఈవినింగ్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ ఎంటర్ అయ్యాను. టనల్ క్రాస్ అయ్యి చూస్తూ ఉంటే రోడ్ల మీద వందలాది జనాలు. ఆజాదీ చందాలు వసూలు చేస్తా. జీప్లోనేమో నేనున్నాను, ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక హోల్డాల్, ఆ రోజు హోల్డాల్ ఉండదు కదా, ఒక హోల్డాల్ ఉంది, ఒక గన్మ్యాన్ ఉన్నాడు. అందరూ ప్రొటెస్టర్స్ రోడ్ల నిండా. ఫ్రమ్ బనిహాల్ నుంచి శ్రీనగర్ రావాలంటే అనదర్ 100 కిలోమీటర్స్. బళ్ళు ఆపుతున్నారు, చందాలు వసూలు చేయండి, కశ్మీర్ ఆజాదీకి వెళ్ళేది. నాకేం తెలియదు. ఫార్చునేట్లీ నన్ను ఎవడేం చేయలేదు. బండి ఆపినకి వెళ్ళి ఆగాను. ఐ వాజ్ ఇన్ సివిల్ డ్రెస్. ఎవరిని అడిగితే మామూలు చెప్పాడు, ఎస్పీ సాబ్, జేఎండ్కే పోలీస్. ఆ రోజుల్లో కొత్తలో జేఎండ్కే పోలీస్ అంటే ఎవడు ఏం చేసేవాడు కాదు, మిలిటరీ కూడా ఏం చేసేవాడు కాదు. జేఎండ్కే పోలీస్ అంటే మనోళ్ళే, మిగతా వాళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ టార్గెట్ చేద్దాం అని చెప్పి. ఆర్మీ అంటే అప్పటికి ఇంకంత పెద్దగా ఇది రాలేదు. ఇట్స్ ఓన్లీ ప్రొటెస్ట్ స్టేజ్. ప్రొటెస్ట్ చేయడం, చేయడం, కాశ్మీరీ పండితులు చంపడం, మైగ్రేషన్ అది నడిచింది. కానీ అంత పెద్దగా టార్గెట్ చేసి చంపాలేదు. మా వాళ్ళు కూడా డ్రైవర్ అదిగా ఎస్పీ సాబ్, జేఎండ్కే పోలీస్, ఎస్పీ సాబ్, ఎస్పీ సాబ్. అదే మొత్తానికి శ్రీనగర్ చేసుకున్నాను. రాత్రికి గుండె దడదలాడతామని ఎప్పుడేమైందని. కానీ సగం విషయాలకు తెలియదు కూడా, ఇంత మరి చెత్తగా వర్స్ట్ ఉన్న సర్టిఫికేషన్. చేరి ఉండటానికి రాత్రి ఎక్కడ ఉండాలో తెలియదు. డిఐజీ గారికి రిపోర్ట్ చేశాను, వచ్చాను సార్ అని. ఆయన అక్కడ ఇంకా లోకల్ డిఎస్పీని పిలిచి ఈయన తీసుకెళ్ళి లుక్ ఫర్ అకామిడేషన్ ఫర్ హిమ్ అని. అప్పటికి గవర్నమెంట్ కొలాప్స్ అయింది, అంత కొలాప్స్ ఏం లేవు, అంతా లిటరలీ అన్ని ఆఫీసెస్ క్లోజ్డ్. పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కొలాప్స్ అయింది, ఎగ్జిక్యూటివ్ కొలాప్స్ అయింది, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ హ్యాస్ కొలాప్స్డ్. ఓన్లీ అదర్ పోలీస్ ఈజ్ దేర్, ఆర్ ద ఆర్మీ ఈజ్ దేర్, సెంట్రల్ ఫోర్సెస్ కొన్ని, సిఆర్పి కొన్ని స్మాల్ నెంబర్లో ఉన్నాయంతే. రోడ్ల మీద జనాలు అన్కంట్రోలబుల్, మైగ్రేషన్ జరుగుతూ ఉంది. సో ఆ లోకల్ డిఎస్పీ తీసుకెళ్ళి సర్క్యూట్ హౌస్ చూశాడు. సర్క్యూట్ హౌస్ తాళాలు ఉన్నాయి, అన్నీ వేసి ఉన్నాయి. బద్దలు కొట్టించాడు. తాళాలు బద్దలు కొట్టించి రూమ్లో చేర్చాడు. దట్ ఈస్ సో మై జర్నీ టు శ్రీనగర్ స్టార్టెడ్. వచ్చే ముందు మావిడి ఉంటే డోడాలో మావిడిని వదిలిపెట్టి, నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళు, శ్రీనగర్ పోయిన తర్వాత చూస్తారు అసలు ఎట్లా ఉంటుందో ఏంటి, ఇల్లుకి లేదు, దొరికిన తర్వాత పిలుస్తాను. ఏ మంత్లో వెళ్ళారు సార్ మీరు? దిస్ వాజ్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. వింటర్ మంత్, కోల్డ్, మనకి అలవాటు లేదు. కాకపోతే డోడాలో కూడా చలి ఉండేది కాబట్టి కొద్దిగా క్లోజింగ్ ఉంది. ఫిబ్రవరిలో వెళ్ళాను, సెటిల్ అయ్యి ఆ వాతావరణం ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆ యొక్క వర్క్ కల్చర్, కాశ్మీర్ యాజ్ ఎ డిఫరెంట్ వర్క్ కల్చర్. Kashmir officers, except for 1 or 2 people, I didn't have much of impact, much of connection with them. Mostly Jammu side. So next day morning, DIG, I spoke to DG, also went and called on the DG. And Jain Saxena అని చెప్పి, he was a DGP that time. పాత డీజీపీ టైంలో ఎవరైతే నన్ను పోస్ట్ చేశాడో ఆ డీజీపీ అప్పటికి షిఫ్ట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఎరప్ట్, మిలిటెంట్స్ ఎరప్ట్ కాగానే గవర్నర్స్ రూల్ పెట్టారు 90లో. 90 జనవరిలో గవర్నర్స్ రూల్, ఫిబ్రవరి ఐ వాస్ పోస్టెడ్. ఆయనకి రిపోర్ట్ చేశాను మర్నాడు. ఆయన ఏం చేశానంటే, నీకు ఇప్పుడు వచ్చావు కాబట్టి అక్కడ ఎవరైతే ఎస్పీ సిటీ సౌత్ ఉండేవాడో, లోకల్ కాశ్మీరీ పండిట్, అతనితో అటాచ్ చేశాడు.
చేసి నెక్స్ట్ 1 వీక్ యు ఆర్ గోయింగ్ టు బి అండర్ స్టడీ ఇతనితోని. అతనికి చెప్పాడు, నువ్వు రాజేంద్ర కుమార్ని నెక్స్ట్ 1 వీక్ ఇప్పుడే ఛార్జ్ ఇవ్వద్దు, నెక్స్ట్ 1 వీక్ మొత్తం ఏరియా డామినేషన్, ఏరియా తిప్పు నేర్పించాలి మొత్తం, ఒక్కొక్క లేను బయలేను, ఈ షుడ్ నో ఎవ్రీథింగ్ అని. సో ఇంకా నెక్స్ట్ 1 వీక్ మొత్తం శ్రీనగర్ చుట్టడమే తిరగడమే. దిస్ ఈజ్ ఇన్ ది సిటీ సౌత్ అప్ టౌన్. డౌన్ టౌన్ నార్త్లో దేర్ వాజ్ అనదర్ ఎస్పీ లోకల్. ఇక్కడ అప్ టౌన్ ఎందుకంటే ఈ అప్ టౌన్లో రాజ్భవన్ కానీ సెక్రటేరియట్ కానీ సీఎం కానీ మెయిన్ ఉన్నదంతా అప్ టౌన్లోనే. అది హిల్ ఏరియా కాబట్టి ప్లేనే. శ్రీనగర్ ఈజ్ అంటే ప్లేన్. రాజ్భవన్ దగ్గర కదా సార్ చెప్పేది. నేను చెప్పేది ఇదంతా సౌత్ అంటే బేసికల్లీ దిస్ ఈజ్ ద ఏరియా విచ్ ఈజ్ వేర్ యూ ఆల్ ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్స్, వాటి ఇన్స్టాలేషన్స్, బీట్ రాజ్భవన్, బీట్ సెక్రటేరియట్, బీట్ what do you call it, AG's office. Towards further you go towards Badgam, beat the airport. అంటే మొత్తం లిటరల్లీ డౌన్ టౌన్ అనేది లిబరేటెడ్ లాగా మనం వదిలిపెట్టినట్లు లెక్క. ఎస్పీ ఉన్న పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా అవి ఉన్నాయి. టుడే మీకు కనీసం ఎట్ ది మోస్ట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు కంట్రోల్ దీస్ ఏరియాస్. గవర్నమెంట్ ఈ ఏరియాస్లో రన్ కావాలి. మెయిన్ రోడ్ పోయేది కూడా ఇదే రూట్లో పోతుంది కాబట్టి అంతా హైవే కానీ ఏదైనా మీరు దీన్ని కనీసం శ్రీనగర్ సిటీని సౌత్ని మీరు కంట్రోల్ చేయండి. ఆ కింద వాడు ప్రొఫెషనల్ తీస్తూ ఉంటారు డౌన్ టౌన్లో, అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యూ హావ్ టు ఎస్టాబ్లిష్ ద ఆర్డర్ ఫస్ట్, నడపడం మొదలుపెట్టండి. అదే టైంలో నేను వెళ్తానికి ఒక వారం ముందు మైసుమా అనే పోలీస్ స్టేషన్ ఉండేది. ఏదండి? మైసుమా. ఓకే. అగైన్ సేమ్ సౌత్లో వస్తుంది, హార్ట్ ఆఫ్ ది సిటీ. మైసుమా అనే వెరీ ఇంపార్టెంట్. లాల్ చౌక్ దగ్గరికి, లాల్ చౌక్ దానికి ఎందుకు వస్తుంది, మైసుమా పోలీస్ స్టేషన్కే వస్తుంది లాల్ చౌక్. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైదుల్లా అని ఉండేవాడు. ఓకే. అతన్ని బ్రాడ్ డే లైట్లో చంపి రోడ్డు మీద పడేశారు. He was shot dead just before 1 week before event. అతను డెడ్ బాడీ తీయడానికి 2 గంటల వరకు ఎవరు రాలేదు, ఎవరు టచ్ చేయలేదు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఆ డెడ్ బాడీని మనం తొక్కుబడి అంటాం కదా, రేడియోని అందులో పెట్టి తీసుకెళ్ళారు కంట్రోల్ రూమ్. అది పరిస్థితి. అంతెందుకు, ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్, మిలిటెంట్లు చంపి డెడ్ బాడీలు కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ చేతిలో చనిపోయిన టెర్రరిస్టులు కానీ ఎవరైనా సరే, మరి ఇవన్నిటిని పోస్ట్ మార్టం చేయాలి కదా. పోస్ట్ మార్టం చేయాలని హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్లో డాక్టర్స్ పోస్ట్ మార్టం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మస్ట్ కదా, ఎమ్మెల్సీ కదా చేయాల్సింది. వాళ్ళు చేయరు వాళ్ళు. దట్స్ వై ఐ సెడ్ థింగ్స్ హ్యావ్ జస్ట్ కొలాప్స్డ్. సో ఎవ్రీబడి థాట్ ఆజాదీ ఈజ్ జస్ట్ రౌండ్ ద కార్నర్. అందరూ ఏమంటారంటే ఇంక వచ్చేసింది ఆజాదీ. ఎందుకంటే అంతకుముందే వీడు చూశారు కదా ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, రష్యా లూజింగ్ టు తాలిబాన్, రష్యా కొలాప్సింగ్, రష్యా డిజింటిగ్రేటింగ్. అవి చూసి వీళ్ళు కూడా బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ వీళ్ళని ఒక నమ్మకం కలిగింది, చూడండి ఆఫ్ఘనిస్తాన్లో ఇంత పెద్ద మైటీ రష్యన్ ఆర్మీ, ఇట్ హాస్ కొలాప్స్డ్, ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇండియా కూడా ఇక్కడ కొలాప్స్ అయింది, వెళ్ళిపోద్ది, ఇక్కడ ఆజాద్ వచ్చేస్తుంది మనకి తొందరగా. టోటల్ ఇమాజిన్ see killing large number of respectable Hindu leaders, Kashmiri Pandits in Valley, and then అక్కడ లోకల్ అన్ని మసీదుల్లో 24 గంటలు పెద్ద మైకులు పెట్టి బ్లేరింగ్ మ్యూజిక్ సౌండ్స్, రిలీజియస్ స్లోగన్స్ సౌండ్స్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ స్ట్రీట్స్. దాంతో ఇట్ క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ ప్యానిక్, పీపుల్ స్టార్టెడ్ మైగ్రేటింగ్, people got killed, the Pandit community. The total system collapse అయిపోయింది. జీరో. అది పోలీస్ వాళ్ళు యూనిఫామ్ వేసుకోవడానికి భయపడేవాళ్ళు, ఎక్కడ పడితే అమ్ముతారని. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయడానికి భయం. కేసెస్, కలెక్టర్స్ ఆఫీసెస్ వర్ క్లోజ్డ్, కోర్ట్స్ వర్ క్లోజ్డ్, సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఎవరు లేడు అందరూ. సో దట్ వాజ్ ది సిచ్యువేషన్ సినేరియో. డీజీ ఐబీలో నుంచి ఆఫీసర్ని తీసుకొచ్చి జేఎన్ సక్సేనా అని చెప్పాను, ఆయన పోస్ట్ చేశారు డీజీగా 90లో. బికాస్ ద ఎర్లియర్ డీజీ సైడ్ నేను వీటి ఫైట్ చేయలేను,
అంటే దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ వేర్ వీ వాంటెడ్ టు యాక్ట్, వేర్ ది గవర్నర్ వాంటెడ్ హిమ్ టు యాక్ట్. ఈ సెడ్ నో, ఐ విల్ నాట్ డూ దిస్. సార్ ఆ జీరో సిచ్యువేషన్ నుంచి ఎలాగ వచ్చారండి పైకి? అసలు ఏం లేదండి, ఫౌండేషన్ లేదు కదా అక్కడ. అది ఆ ఫౌండేషన్ ఏదో కొలాప్స్, దాన్ని బిల్డప్ చేయడానికి మాకు ఒక సంవత్సరం పట్టింది. ఒక్కొక్కటి నెమ్మదిగా మీ ఎంప్లాయీస్లోనే మీ సిస్టమ్, మీ వాళ్ళకి ముందు వాళ్ళ మొరాలిటీ తీసుకురావాలి కదండి, వాళ్ళు జీరో అయిపోయారు కదా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే మిలిటెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఆల్ ఆఫ్ ది బిలాంగ్ టు ద సేమ్ సొసైటీ. ఇట్స్ అ స్మాల్ ప్లేస్, కాశ్మీర్ వ్యాలీ. సో సి ది డైలమా ఈజ్, ఆ ఒక్క ఇంట్లో నుంచి పోలీసు వాడు ఉన్నాడు, ఒకతను పోలీసులో ఉంటాడు, ఒకతను ఆర్మీలో ఉంటాడు, ఒకతను సిఆర్పీలో ఉంటాడు, ఒకతను గవర్నమెంట్ సర్వీస్లో ఉంటాడు. సో ఎవ్రీబడి ఈజ్ దేర్. బట్ ఏ పోలీస్ మ్యాన్ బై నేచర్ ఆఫ్ హిస్ ట్రైనింగ్ అండ్ డ్యూటీ, హీ బిలీవ్స్ ఇన్ ది సావరెనిటీ ఆఫ్ ది నేషన్ డ్యూటీ. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంట్లో ప్రెషరు, సొసైటీ ప్రెషరు, అరే మేమందరం ఆజాద్ అంటా ఉంటారు, నువ్వేంటా నువ్వు పోలీసులు లాంటి అంటావు ఏంటని. సో వాళ్ళు డైలమా పోలీస్ మ్యాన్లో. సో దట్ హ్యాస్ డిజేబుల్డ్ క్వైట్ ఎ ఫ్యూ పోలీస్ మ్యాన్. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది పోలీసు వాళ్ళు ఏదైతే ఈ ఫ్యూటిలిటీ, ఈ ఆజాదీ గిజాదీ ఇది ఏం లేదు, అంతా పాకిస్తాన్ గేమ్ ప్లాన్ అని కొంతమంది మేము చెప్పగలిగాం, వాళ్ళని కన్విన్స్ చేయగలిగాం. అరే ఇదేమి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లాగా ఇంకే కంట్రీ లాగా బనానా రిపబ్లిక్ కాదు, పాకిస్తాన్ ఏమి చేయలేదు, పాకిస్తాన్ ఇన్ని యుద్ధాలు ఓడిపోయింది మనతోని, 47లో ఓడిపోయింది, 65లో ఓడిపోయింది, 71లో కూడా ఓడిపోయింది, ఇన్ని యుద్ధాలు ఓడిపోయింది, అటువంటిది ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తని ప్రసక్తే లేదు. అట్లా చేయగలిగేది అయితే ఎప్పుడో అవ్వాల్సింది. ఏదో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి అక్కడికి యూత్ వెళ్ళారు, పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చారు 87 నుంచి. వాళ్ళేదో అక్కడ ట్రైనింగ్ తీసుకొచ్చి 4 తుపాకులు పట్టుకోగానే ఇక్కడ భారతదేశం ఏదో మోకాళ్ళ మీదకి వచ్చేసి ఆదాయం చేస్తుందని చెప్పి అనుకోకండి. డోంట్ బి అండర్ ది రాంగ్ నోషన్. కనీసం ఇప్పుడు ఒకడు మిలిటెంట్ కాల్ చంపాడు ఒకదండి, మరి యాజ్ ఎ పోలీస్ మ్యాన్ నీ డ్యూటీ ఏంటి? తీసుకెళ్ళాలి కదా, చేయాలి కదా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి కదా. కనీసం పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని మొదలుపెట్టాం. సో దట్ ఈస్ హౌ నెమ్మదిగా తీసుకొచ్చాము. 10 మంది వచ్చారు, నెమ్మదిగా ఎఫ్ఐఆర్ రాయడం మొదలుపెట్టారు. ఎఫ్ఐఆర్ రాస్తే మరి కోర్టుకు పోవాలి కదా, దాన్ని పంపాలి కదా, నెమ్మదిగా కోర్టులు తెరిపించి నెమ్మదిగా ఎఫ్ఐఆర్ కోర్టులో ఇవ్వడం. తర్వాత కొద్దిగా మరి 2 సైట్ విజిట్ చేయాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత. సైట్కి వెళ్ళి కనీసం సైట్ ప్లాన్ తయారు చేసి లీగల్ ఇష్యూ నెమ్మదిగా. దాని డెడ్ బాడీ ఉందిరా, డెడ్ బాడీ ఎవడో చుట్టం, ఆ ఇంటి వాళ్ళు భయపడుతున్నారు, కానీ మన డ్యూటీ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించాలి అని హాస్పిటల్ తీసుకెళ్తే పోస్ట్ మార్టం చేసేవాళ్ళు కాదు డాక్టర్లు కూడా. భయపడే అనుకోండి లేదా సింపతితో అనుకోండి. ఎందుకంటే ఒక మిలిటెంట్ చంపాడు అతను అంటే, మిలిటెంట్ చంపడం అంటే మిలిటెంట్ ఆ రోజు జహాదీ కదా, మిలిటెంట్ ఎవరైనా చంపాడంటే వాడు ట్రేట్ అన్నట్టు లెక్క. ఈ ట్రేట్ అనే డెడ్ బాడీని ఎందుకు పోస్ట్ మార్టం చేస్తారు డాక్టర్? వాళ్ళు కూడా చేయరు. దే స్టార్టెడ్ బిలీవింగ్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ ది లైఫ్ ఆఫ్ పాకిస్తాన్. సో అటువంటిప్పుడు ఆ డెడ్ బాడీలను కూడా మేము పోస్ట్ మార్టం, మా పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది, ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఆ డెడ్ బాడీస్ కూడా మేమే చేయించేవాళ్ళం పోస్ట్ మార్టం. పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్న హాస్పిటల్ని, చిన్న హాస్పిటల్ ఉంది ఒకటి మా దగ్గర ఒకటి, దాన్ని డిక్లేర్ చేయించాం గవర్నమెంట్ హాస్పిటల్ లాగా. అక్కడ డాక్టర్ని ఎంపవర్ చేయించాం ఫర్ కండక్టింగ్ పోస్ట్ మార్టం. అందులో ఒక కాంపౌండర్ ఉండేవాడు, వాడొక్కడు 25,000 డెడ్ బాడీస్, 25,000 డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం చేశానంటే ఇమాజిన్ చేయండి. ఎవ్రీ డెడ్ బాడీ పోస్ట్ మార్టం కంట్రోల్ రూమ్లో. వాడు కట్టుకొని కూర్చొని చేస్తూ ఉంటాడు, పక్కన డాక్టర్ ఇక్కడ ఉండేవాడు దూరంగా. చెప్తాడు, సార్ ఇక్కడ ఇదేంది, ఏ లికో అంటే వాడు రాస్తూ ఉంటాడు. దట్ వాజ్ ది సిచ్యువేషన్. పోలీస్ అని చెప్పుకోవడానికి భయపడాల్సి వచ్చేది, ఆర్మీ అని చెప్పుకోవడానికి భయపడాల్సి వచ్చేది. ఎవరిని ఆర్మీ వాడు సెలవు మీద వస్తే వాడిని కాల్ చంపేవాడు, కిడ్నాప్. పోలీసు వాళ్ళు దొరికితే పోలీసు వాళ్ళని దేశ్ టు కిడ్నాప్ అండ్ కిల్ దెమ్. సో ఆ పరిస్థితుల్లో నెమ్మదిగా తీసుకొచ్చి కొంతమంది పోలీసు వాళ్ళని మేము క్రియేట్ చేసి జమ్మూ డివిజన్ నుంచి, మళ్ళీ ముస్లిమే వాళ్ళు, ముస్లిం పోలీస్ మ్యాన్ పోస్టెడ్ ఇన్ శ్రీనగర్, వాళ్ళని పోస్ట్ చేసి వీ క్రియేటెడ్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్.